ఈరోజు ప్రతి మనిషి కూడా ఎక్కువగా తన స్వార్థం కోసమే బ్రతుకుతున్నాడని చెప్పుకోవడానికి మనం సందేహించాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి తన స్వార్థం కోసం బ్రతుకుతాడు కదా. అది లోక జ్ఞానం. అదే దైవ జ్ఞానం అలా కాదు. తాను ఎలా సుఖంగా ఉండాలని కోరుకుంటాడో ఎదుటివాడు కూడా అలాగే సుఖంగా ఉండాలని కోరుకునేది దైవ జ్ఞానం. దానికి వ్యత్యాసం నేను బైబిల్లో మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యం దగ్గర నుంచి చదవండి. 15వ వాక్యం దగ్గర నుంచి. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక. చూసారా, పైనుంచి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటి నయ్యున్నది. దయ్యముల జ్ఞానం వంటి దయ్యున్నది. ఈ జ్ఞానం దీనివల్ల ఏం జరుగుతుందో చూడండి కింద. ఎలయనగా మత్సరమును వివాదము ఎక్కడ ఉంటాయో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యము ఉంటుంది. చూసారా, అల్లరి దోషణ ప్రతి నీచి కార్యం ఎవరు చేస్తారో తెలుసా? అల్లరి దోషణ ప్రతి నీచి కార్యం ఎవరు చేస్తారో తెలుసా? లోక సంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళు. ఎందుకంటే ఈ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎవరికి లోబడరు కదండి. నా అంత గొప్పవాడు లేడు, నేనేంటో తెలుసా, నా వాల్యూ ఏంటో తెలుసా, నా స్థాయి ఏంటో తెలుసా, నా బ్రాండ్ ఏంటో తెలుసా అంటాడు. అవునా కాదా? ఇంకేమంటాడు? తగ్గేదే. తగ్గకపోతే ఎవరికి నష్టం? నీకే నష్టం. అర్థమవుతుంది? ఇది లోక జ్ఞానం. తగ్గదు. ప్రియమైన దేవుని పిల్లరా, మొన్న చదువుకున్న పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నారు. ఒక అతనిది బర్త్డే కార్యక్రమం. అర్ధరాత్రి నడి రోడ్డు మీద బర్త్డే కార్యక్రమం పెట్టారు హాస్టల్ నుంచి వచ్చి. ఇలా పోలీసు వాళ్ళు గస్తీ తిరుగుతూ ఉంటారు కదండి, వాళ్ళ కంట్లో పడి వాళ్ళు ఏం చేశారు? ఏంట్రా బాబు ఇక్కడ మీరేం చేస్తున్నారు, మీరేం చదువుతున్నారంటే మేము డిగ్రీ చదువుతున్నామని చెప్తున్నారు పిల్లలు. మరి చదువుకునే పిల్లలు అర్ధరాత్రి రోడ్ల మీద కేకులు కట్ చేసేది చెప్పండి? ట్రాఫిక్ ఆపేసి వాహనాలు వెళ్ళకుండా అట్లాగనే చేసేది తప్పు కదా. చదువుకునే పిల్లలకి సభ్యత సంస్కారం ఉండాలి కదండి, అవునా కదా? ప్రియమైన దేవుని పిల్లరా, విద్య లేని వాడు ఎంత పశువు అని చెప్పేసి అన్నారు. కానీ విద్య ఉన్నవాళ్ళు పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. విద్య లేని వాళ్ళే చక్కగా మనుషుల్లాగా కొద్దిగా ప్రవర్తిస్తున్నారు. విద్య ఉన్నవాళ్ళు ఇంకా పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ రాశారు, కేసులు రాసేసారు. ఆయన పోలీసు ఆయన రాసేసాడు. సార్ అని చెప్పేసి బతిలాడుకుంటున్నారు, దండాలు పెట్టుకుంటున్నారు. రాయకండి సార్, లేదురా మిమ్మల్ని ఇలా వదిలిపెడితే మీరు మామూలు కాదని చెప్పేసి రాసాడు, కేసు రాసాడు. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా? మొన్న కర్నూలు దగ్గర అనుకుంటున్నాను, పట్టపగలే నడు రోడ్డు మీద కేక్ కట్ చేస్తుంటే బస్సు డ్రైవరు దిగి ఏంట్రా మీరు చేసే పని అంటే బస్సు డ్రైవర్ని పట్టుకుని కొడుతున్నారు. ఎవరిళ్ళు? చదువుకున్న వాళ్ళే. ప్రియమైన దేవుని పిల్లరా, మొన్న ఒక స్కూల్ బస్సు కాలేజీ బస్సు వెళ్తూ ఉంటే, ఎక్కడది ఏదో ఊర్లో జరిగింది, భీమవరం అనుకుంటాను. వెళ్తూ ఉంటే కాలేజీ పిల్లలు వెళ్తూ ఉంటే వ్యాన్ వెళ్తుంది, కాలేజీ పిల్లలు వ్యాన్ వెళ్తుంది. చదువుకున్నటువంటి పిల్లలు రోడ్డు మీద గంజాయి తాగి ఆ మత్తులో ఒక అమ్మాయిని గాయపరిచారు. బస్సులో ఉన్న అమ్మాయిని గాయపరిచారు. బస్సులో ఉన్న ఒక వ్యక్తి కిందకి దిగి ఏంట్రా ఇలా చేశారంటే అబ్బాయిని కొడుతున్నారు పట్టుకొని. ఇదేం జ్ఞానం అంటారు చెప్పండి? మీరు చెప్పండిలే, ఏ జ్ఞానం అంటారు దీన్ని? దయ్యాల జ్ఞానం అండి, మంచి జ్ఞానం కాదు ఇది. మంచి జ్ఞానం కలిగిన వాడు మనుషుల్ని బాధ పెట్టడు, తన సహోదరుని బాధ పెట్టడు, కీడు చేయడు. తన సహోదరుని కోసం ప్రాణం ఇచ్చేదే నిజమైన జ్ఞానం. అది కదా.
ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు స్నేహాల పేరుతో మోసాలు చేసేది కూడా ఎవరు చెప్పండి? చదువుకున్న పిల్లలే. అవునా కదా? అంటే వేళల్లో ఉంది ఏ జ్ఞానం పనిచేస్తుంది వేళల్లో? లోక జ్ఞానం, దయ్యాల జ్ఞానం అన్నాడు దీన్నే. అంటే ఈ లోక జ్ఞానం మనుషులను మనుషులుగా తీర్చిదిద్దలేదు, మనుషుల్లో ఉన్నటువంటి గర్వమును అహంకారాన్ని తీసివేయలేదు, సభ్యతను సంస్కారాన్ని నేర్పలేదు. ఈరోజు అధికారాల్లో కూర్చొని లంచాలు తీసుకొని పట్టుబడుతున్నారే, ఈ లంచాలు తీసుకునేదంతా ఎవరు అనుకుంటున్నారు చెప్పండి? చెప్పరేమమ్మా. లంచాలు తీసుకునేది ఎవరు? చదువుకున్న వాళ్ళేనండి. చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు కదా, వాళ్ళే కదా లంచాలు తీసుకుంటున్నారు, వాళ్ళే కదా పట్టుబడుతున్నారు. అవునా? వాళ్ళే కదా జైలుకి వెళ్తున్నారు. చదువు లేని వాళ్ళు ఉద్యోగంలో కూర్చోగలుగుతాడా? ఉద్యోగం చేయగలుగుతాడా? లంచాలు తీసుకోగలుగుతాడా? ఎవరు చేస్తున్నారు ఈ పనులన్నీ? లోక జ్ఞానం ఉన్నవాళ్ళు కదా. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే దీన్ని దయ్యాల జ్ఞానం అన్నాడు. మరి ఏ జ్ఞానం ఉంటే పిల్లలు బాగుపడతారు? ఏ జ్ఞానం కావాలి పిల్లలకి? అదే దైవ జ్ఞానం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ దైవ జ్ఞానం అనేది లోకంలో ఉండేది కాదు, ఇది పైనుంచి వచ్చే జ్ఞానం అన్నాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చేది? పైనుంచి వచ్చే జ్ఞానం అన్నాడు. పైనుంచి వచ్చే ఈ జ్ఞానం ఎటువంటిదో అక్కడే చదవండి. అయితే పైనుండి వచ్చు జ్ఞానం అంటే దేవుని జ్ఞానము. పైనుంచి వచ్చే జ్ఞానం అంటే పైన ఎవరున్నారు? దేవుడు. పైనుంచి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. చూసారా? పైనుంచి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది. ఆ జ్ఞానం ఎటువంటిదట? పవిత్రమైనది. అంటే దేవుని జ్ఞానం కలిగినటువంటి వాళ్ళల్లో అపవిత్రత అనేది ఉండదు. మొట్టమొదటిగా అపవిత్రత ఉండదు. ఆ జ్ఞానం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారట? పవిత్రంగా ఉంటారు. అంటే వాళ్ళలో తాగుడు అలవాటు కానీ, సిగరెట్ అలవాటు కానీ, ఇంకేదైనా అలవాటు కానీ వాళ్ళలో ఉండదు. ఆ జ్ఞానం ఉండే వాళ్ళలో అది ఉండదు. నా దగ్గర పిల్లలు చర్చికి వస్తారు, ఎవరు వస్తారని పిల్లలు. చర్చికి వచ్చే పిల్లలందరూ, ఇప్పుడున్న ఈ జనరేషన్లో చర్చికి వస్తున్న పిల్లలందరూ ఒకలాగా ఉంటారు. చర్చికి రాని పిల్లలు, బయట ఉండేటువంటి పిల్లలు, చర్చికి వెలుపల ఉండేటువంటి వాళ్ళు ఒకలాగా ఉంటారు. చర్చికి రాకుండా వెలుపల ఉండేటువంటి వాళ్ళందరూ కూడా గంజాయికి అలవాటు పడ్డారండి. గంజాయికి వాళ్ళలో 10-20 మంది పేర్లు పోలీసు లిస్టులో ఉన్నాయట. వాళ్ళ కోసం ఎతుకుతున్నారు. చిన్న వయసులో అండి, చిన్న వయసులో. ఆ లిస్టులో వీళ్ళ పేర్లు లేవు, చర్చికి వచ్చే పిల్లల పేర్లు లేవు. ఎందుకంటే నా దగ్గర ఉంటే అటువంటి వాళ్ళు చేయరు కదండి. ఇక్కడికి వచ్చేవాళ్ళు దేవుని జ్ఞానం కలిగి ఉంటారు. వాళ్ళు చక్కగా మంచి బుద్ధి కలిగి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బుధవారాలు, శుక్రవారాలు, ఆదివారాలు, 10వ తారీఖు కార్యక్రమాలు, 25వ తారీఖు కార్యక్రమాలు, కుటుంబ ఆరాధనలు, ఇవన్నీ నేను పెట్టినప్పుడు సువార్తను ప్రకటిస్తున్నాను కదండి. వాళ్ళకి వాక్యాన్ని బోధిస్తున్నాను కదా. వాక్యమే దేవుని జ్ఞానము. ఏంటి? వాక్యమే దేవుని జ్ఞానం. ఈ జ్ఞానాన్ని వింటున్నటువంటి పిల్లలు ఈరోజు యవ్వనవస్తులుగా నుండి బ్యాప్టిజాలు తీసుకుంటున్నారు. తాగుళ్ళు అయ్యి ఉంటే మానేసేసి బ్యాప్టిజాలు తీసుకొని చక్కగా మందిరానికి వస్తున్నారు. కానీ బయట ఉన్న పిల్లలకి వీళ్ళకి నేను ఆలోచించాను. ఆ పిల్లలు పాడైపోయారు. సిగరెట్లకి, మత్తు పదార్థాలకి, గంజాయికి అలవాటు పడిపోయారు. దైవ జ్ఞానంతో ఎదిగే పిల్లలు ఎలా మచ్చటంగా ఉంటున్నారు చెప్పండి? తల్లిదండ్రులకి లోబడి చక్కగా చదువుకుంటూ దేవునికి లోబడి బ్రతుకుతున్నారు వాళ్ళు. అది దైవ జ్ఞానానికి లోక జ్ఞానానికి ఉన్న తేడా. ప్రియమైన దేవుని పిల్లరా, లోక జ్ఞానము అనేది మనకు పుట్టుకతోనే వస్తుంది. కానీ దైవ జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. ఏం చేయాలి? దైవ జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. పైనుంచి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది. ఆ జ్ఞానం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారట? పవిత్రంగా. అంటే అపవిత్రమైన కార్యాలు వాళ్ళు చేయరు. ఈరోజు పిల్లలు, యవ్వనస్తులైన పిల్లలు ఎటువంటి అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారో మనకు తెలియంది కాదు కదండి. అవునా కాదా? చెప్పండి.
చాలా భయంకరమైన అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారు. చాలా అది పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది. ఈ జ్ఞానం కలిగిన వాళ్ళు అందరితో ఎలా ఉంటారు? తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, బంధువులతో అందరితో ఎలా ఉంటారు? ఈ జ్ఞానం కలిగిన వాళ్ళు సమాధానం. పగలు ప్రతీకారాల కక్షల కార్పణ్యాలతో రగిలిపోరు, సమాధానం కలిగి ఉంటారు ఈ జ్ఞానం కలిగిన వాళ్ళు. అందరితో, దేవునితో సమాధానం ఉంటుంది, ఇటు మనుషులతో సమాధానం ఉంటుంది. అందరితో సమాధానం కలిగి ఉంటే మన మీద పగబెట్టుకునేది ఎవరు చెప్పండి? మనల్ని ద్వేషించేది ఎవరు? సమాధానకరమైనది, మృదువైనది. ఈ జ్ఞానం ఎలా ఉంటుంది? మృదువైనది అంటే ఇతరులను నొప్పించేది కాదు, ఇది మృదువుగా ఉంటుంది. బైబిల్లో ఒక మాట ఉంది, మృదువైన మాట కోపమును చల్లార్చును అని. అంటే మృదువుగా, మెత్తని మనసు కలిగి ఉంటారు వీళ్ళు. ఏ జ్ఞానం కలిగిన వాళ్ళు? దైవ జ్ఞానం కలిగిన వాళ్ళు మెత్తని మనసు కలిగి ఉంటారు. కరుకుగా, కటువుగా, కఠినంగా ఉండరు వీళ్ళు. కొంతమంది పిల్లల్ని కదిలిద్దామంటే భయం కదండి మనకి, కదండి? ఏమంటారో, ఏం పొరుగు తెస్తారో కదండి. కొంతమంది పిల్లల్ని కదిలించాలంటే భయం, కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి తల్లి అన్నా భయం ఉండదు, తండ్రి అన్నా భయం ఉండదు, సమాజం అన్నా భయం ఉండదు, దేవుడన్నా భయం ఉండదు. విడిగా ప్రవర్తిస్తారు. ఆ మృదుత్వం వాళ్ళలో ఉండదు, భయంకరంగా కఠినత్వంగా ఉంటారు. తర్వాత సులభముగా లోబడుతుంది. ఈ జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? దేవునికి లోబడతారు, తల్లిదండ్రులకి లోబడతారు. ఏది? దైవ జ్ఞానం కలిగిన వాళ్ళు దేవునికి లోబడతారు, తల్లిదండ్రులకి లోబడతారు. ఈ జ్ఞానం లేని వాళ్ళు దేవునికి లోబడరు, తల్లిదండ్రులకి లోబడరు. ఎవరి భయం వీళ్ళకు ఉండదు, సులభముగా లోబడతారు. ఇంకా కనికరముతో, ఈ జ్ఞానం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? కనికరము కలిగి ఉంటారు. మంచి ఫలములతోనూ నిండుకొనినది. పక్షపాతం ఉండదు ఈ జ్ఞానంలో. ఏముండదు? పక్షపాతం ఉండదు. నీ నా అనేటువంటి భేదం ఉండదు, నీ కులం నా మతం అనేటువంటి భేదం ఉండదు. పక్షపాతం లేకుండా ఉండేది దేవుని జ్ఞానం. అదే లోక జ్ఞానం అయితే అంత పక్షపాతమే. మీ కులం వేరు, మా కులం వేరు, మీ మతం వేరు, మా మతం వేరు, మీరు వేరు, మేము వేరు కదండి. ఇలాగే కదా పక్షపాతం అంటే, అవునా కదా? లోక జ్ఞానం అండి. నేను మొన్న ఒక గ్రామంకి గృహదర్శనానికి వెళ్తే కొన్ని ఇళ్ళ వరకు సిమెంట్ రోడ్డు వేశారు. చివరి 2 ఇళ్ళు ఆగిపోయాయి. చివరి 2 ఇళ్ళు మందం సిమెంట్ రోడ్డు వేయలా, అంతవరకు ఆపేశారు. ఎందుకయ్యా ఆపేశారని అడిగారు. ఇది ఎప్పుడు పూర్తి చేస్తారు? ఈ కొద్ది కూడా పూర్తి చేస్తే బాగుంటుంది కదా, మీకు బండ్లు అవి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది కదంటే, అన్నయ్య మేము పలానా పార్టీ అని వాళ్ళు ఇంతవరకు వేసి ఆపేశారని అన్నాడు. చూశారండి? అసలు నాయకుడైన వాడు తన పర భేదం చూసుకోకూడదు. వాళ్ళు ఓటేసినా వేయకపోయినా ఏం చేయాలి? తను పని చేయాలి. ఆ తర్వాత నువ్వు చేసే పనిని బట్టి వాళ్ళే ఓటేస్తారేమో, అవునా కదా? మాకు మంచి పని చేశాడండి ఆయన అని వేస్తారేమో. ప్రియమైన దేవుని పిల్లరా, అంతవరకు వేయకుండా ఆపేశాడు. ఏంటి? పక్షపాతం. ఏ జ్ఞానం ఇది? లోక జ్ఞానం, దయ్యాల జ్ఞానం. చూసారా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నున్నాయి చెప్పండి. పక్షపాతము లేనిది. ఇంకా వేషధారణైనను లేనిదియునై ఉన్నది. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు లోక జ్ఞానానికి దేవుని జ్ఞానానికి ఉన్న వ్యత్యాసం మీకు చెప్పాను కదా, మీకు అర్థమైంది కదా? చెప్పండి, అర్థమైందా? ఇంకా ఉన్నాయి చెప్పాలంటే, కానీ కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. లోక జ్ఞానం ఉన్నవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, దైవ జ్ఞానం ఉన్నవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు. ప్రియమైన దేవుని పిల్లరా, లోక జ్ఞానం ఉన్నవాడు తన కోసమే బ్రతుకుతాడు, తన స్వార్థం కోసం బ్రతుకుతాడు. దైవ జ్ఞానం ఉన్నవాడు తన కోసం తాను బ్రతుకుతూ 10 మంది కోసం కూడా
బ్రతుకుతాడు. అంటే తాను బ్రతికినట్లే 10 మంది కూడా బ్రతకాలనుకుంటాడు. అవసరమైతే తన పొరుగు వాని కోసం ప్రాణం కూడా ఇస్తాడు. అది దైవ జ్ఞానం కలిగిన వాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక గ్రామంలో జ్ఞానం ఎంత గొప్పదో మీకు చెబుతున్నాను. ఒక గ్రామంలో 2 కుమారులు ఉన్నారు ఒక తండ్రికి. అయితే వారిలో పెద్ద కొడుకు బాగా తాగుతున్నాడు, కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, భార్య పిల్లల్ని బాధ పెడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా తాగుతున్నాడు. ఇక అదే పని అతనికి. రెండవ వాడు చక్కగా చదువుకొని, కష్టపడి చదువుకొని, ప్రయోజకుడై ఉద్యోగం చేస్తూ అతను కూడా వివాహం చేసుకుని భార్య పిల్లలను చక్కగా చూసుకుంటున్నాడు. అయితే వాళ్ళిద్దరిని చూసి ఆ గ్రామ పెద్దలు ఒకసారి అడిగారు, అరే మీరిద్దరూ ఒక తండ్రి పిల్లలే కదా, పెద్దోడేమో అలా అయిపోయాడు, నువ్వేమో ఉద్యోగం చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడారు వీళ్ళు పెద్దలు. పెద్దోడా, నువ్వెందుకు ఇలా అయిపోయావు, నువ్వు ఇలా తాగటానికి కారణం ఎవర్రా అని అడిగారు. అడిగితే ఆ పెద్ద కుమారుడు అన్నాడు, నేను ఇలా తాగటానికి కారణం మా నాన్న అన్నాడు. ఏంటి, మా నాన్న అన్నాడు. అదేంట్రా, మరి మా నాన్న మా చిన్నతనం నుంచి ఆయన కూడా తాగుతూ మమ్మల్ని కొట్టేవాడు, తిట్టేవాడు, మా కుటుంబాన్ని సర్వనాశనం చేసేసాడు. తినేదానికి తిండి లేదు, కట్టుకునేదానికి బట్టలు లేదు, దరిద్రం అయిపోయాం. ఇక మా బతుకు ఏముందిలే అని చెప్పేసి మా కుటుంబం అంతా నార్చేశాడు కదా మా నాన్న, ఇంకేముందిలే అని నేను కూడా ఆయన బాటలోనే నడిచాను. నేను ఇలా తాగటానికి మా నాన్నే కారణం అన్నాడట. అంటే తండ్రిని అనుసరించి నడిచాడు, ఇంకేం ఆలోచించలేదు తను. నా తండ్రి బాటలోనే వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ రెండో వాడిని అడిగారు, మరి నువ్వు చక్కగా చదువుకుని ఉద్యోగం చేస్తున్నావు కదరా, మరి నువ్వు ఇలా మాట్లాడటానికి నీకు స్ఫూర్తి ఎవరు, నీకు మాదిరి ఎవరు? వాడేమో మీ నాన్న అన్నాడు, నువ్వెవరని చెబుతావు అన్నాడు పెద్ద మనిషి. ఆయన అన్నాడు, నేను కూడా ఇలా చదువుకొని ఉద్యోగం చేయడానికి గల కారణం ఎవరో తెలుసా, మా నాన్న అన్నాడు. అదేంట్రా, వాడు తాగటానికి కారణం మీ నాన్నే అన్నాడు, నువ్వేమో బాగుపడటానికి కారణం మీ నాన్నే అంటున్నావు, ఎలా అన్నాడు. మా నాన్న నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, తాగటం వలన తనకి విలువ లేకుండా చేసుకున్నాడు, మా కుటుంబానికి విలువ లేకుండా చేశాడు. తను నష్టపోతూ వచ్చాడు, తన ఆరోగ్యం పాడైపోయింది, మమ్మల్ని కూడా నష్టపరుస్తూ వచ్చాడు. ఇదంతా చూసి నేనేమి నేర్చుకున్నాను తెలుసా మా నాన్న నుంచి, నేను ఇలా కాకూడదు, మా నాన్నకలాగైతే నేను కూడా రేపు నా భార్య పిల్లల్ని ఇలాగే హింస పెడతానేమో, కాబట్టి నేను అలా కాకూడదు, నేను బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించుకొని పెళ్లి చేసుకొని పిల్లలకని నా భార్య పిల్లల్ని మంచిగా చూసుకోవాలనే ఆలోచన నాకు అప్పుడే కలిగిందట అన్నాడట. అలా ఆలోచన చేసి నేనేం చేశాను, కష్టపడి చదువుకున్నాను, ఈరోజు ప్రయోజకుని ఉద్యోగం చేస్తున్నాను, నా భార్య పిల్లల్ని నేను మంచిగా చూసుకుంటున్నాను అన్నాడట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. త్రాగుబోతు తండ్రి నుంచి ఒకడు చెడు నేర్చుకున్నాడు, ఒకడు మంచి నేర్చుకున్నాడు. అంటే భూమి మీద మనకు ప్రతిదీ ఒక పాఠమే కదండి, అవునా కదా? భూమి మీద మనకు ప్రతిదీ ఒక పాఠమే కదండి, అవునా కదా? ప్రియమైన దేవుని పిల్లరా, జ్ఞానంగా ఆలోచిస్తే దేన్నైనా మనం సాధించగలం. అంటే ఇతను చక్కగా చదువుకొని ఉద్యోగం చేసి తన భార్య పిల్లలను పోషించేదానికి కారణం ఏంటంటే అతడు దేవుని జ్ఞానం కలిగి ఉన్నాడు. ఆ జ్ఞానం అతన్ని ప్రయోజకుని చేసింది. మరి వాళ్ళ అన్న తాగుబోతాడు అంటే వీడిదే జ్ఞానం, దయ్యాల జ్ఞానం. మా నాన్న బాగుపడలేదు, మమ్మల్ని బాగుపడలేదు, ఇంక మాకు ఒరిగిందేముంది, నేను చేసేదేముంది అని చెప్పేసి వాళ్ళ అన్న అనుసరించి నడిచాడు. ఇది దయ్యాల జ్ఞానం. ఇది ఒకటి దయ్యాల జ్ఞానం అయితే ఒకటిది దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం మనిషిని బాగు చేసిందా, దయ్యాల జ్ఞానం మనిషిని బాగు చేసిందా? చెప్పండి. దేవుని జ్ఞానమే మనిషిని బాగు చేసింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడున్నటువంటి పిల్లలు, నేను ఒకసారి
ఒక అతనికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. జ్వరం వస్తే ప్రార్థన చేయడానికి వెళ్ళాను. వెళ్తే ప్రార్థన చేసి అన్నాను, ఏమైనా తాగుతున్నావా అని అన్నాను. లేదన్నయ్య అన్నాడు. తాగుమాకు అన్నాను. ఈలోగా కొడుకు పక్కనే ఉండి, అన్నయ్య మా నాన్న పానపరాగులు బాగా తింటాడు అన్నాడు. కొడుకు పక్కనుండి అన్నాక ఆడికెళ్ళి చూస్తున్నాడు. అర్థమవుతుందా? అలా చూస్తున్నాడు. ఏంటి నన్ను అటు చూస్తున్నాను, నేనేగా తెచ్చేది అంటున్నాడు వాడు. చూశారండి? మరి అట్లా తింటే పిల్లలు ఏమి నేర్చుకుంటారు చెప్పండి? ఇప్పుడు వాడు అలా తీసుకొచ్చేటప్పుడు మా నాన్న రోజు ఇవి తింటున్నాడు, దీంట్లో ఏముంటుందని వాడు కూడా తినాలనిపిస్తుంది కదండి. చెప్పండి. పిల్లల్ని బీడీలకి సిగరెట్లు పంపించారనుకోండి, పిల్లల్ని వాడు తెచ్చేటప్పుడు ఏమనుకుంటాడు, మా నాన్న గుప్పుని లాగేస్తూ ఉంటాడు కదా, నేను కూడా తాగితే ఎలా ఉంటుంది అనుకుంటాడు కదండి. ఎంగిలి బీడీలు తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు పిల్లలు అట్లా? చెప్పండి అమ్మా, లేరా? పిల్లలతో మందు బాటిల్ తెప్పించుకుంటే మా నాన్న రోజు తాగుతున్నాడు కదా, దీని రుచి ఎలా ఉంటుందని రుచి కోసం తాగి అలవాటు చేసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. ప్రియమైన దేవుని పిల్లలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇదంతా లోక జ్ఞానం. అంటే లోక జ్ఞానం మనిషిగా ఎదగనివ్వదు, మనిషిని పశువుగా మారుస్తుంది, పశువు కంటే హీనంగా మారుస్తుంది. మనం చదువుకున్నామని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ మనకు కూడా ఒక సామెత ఉందిగా, చదువుకున్నాడు కంటే భలే చెబుతారు ఇవి. అట్లా చదువుకున్నారు కూడా వాళ్ళు వేలట. ప్రియమైన దేవుని పిల్లరా, నేను చెప్తున్నా కదా, విద్య లేనివాడు వింత పశువు అని నువ్వు చెప్తున్నావు, కానీ విద్య ఉన్నవాడే పశువు కంటే హీనంగా మారిపోయాడు కదా. ఎందుకు ఇలా మారిపోయారు? ఇప్పటికీ నేరాల ఘోరాల సంఖ్య పెరిగిందా తరిగిందా? చెప్పండి. రాను పెరిగిద్దా తరుగుతుందా? పెరిగిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలు, ఎందుకు ఇలా పెరిగిపోతుంది? మనిషిలో దైవ జ్ఞానం లేదు. ఇప్పుడు చెప్పాను కదా, దేవుని జ్ఞానానికి లోక జ్ఞానానికి ఉన్న తేడా. ఈ జ్ఞానం మీకు అవసరం, మీ పిల్లలకి అవసరం. ఏ జ్ఞానం? దేవుని జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి, మీ పిల్లలకి ఆ జ్ఞానాన్ని నేర్పించండి. మరి ఈ జ్ఞానం ఎలా వస్తుంది అని అంటే, ఇందా చదివించాను కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన జ్ఞానము కలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా 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 దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అలా దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు, ఆయన యందు భయభక్తులు కలిగి ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్న వాళ్ళు బైబిల్లో ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. వాళ్ళు ఎంత జ్ఞానులయ్యారంటే, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయ్యారంటే, ఒక మాట చదవండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వాక్యం చదవండి. 17వ వాక్యం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యం. ఈ నలుగురు బాలుర సంగతి ఏంటంటే, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. దేవుడు వారికి ఏమి అనుగ్రహించాడట? దేవుడు వాళ్ళకి ఏమనుగ్రహించాడు? సకల శాస్త్ర జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణతయు వివేచన వారికి అనుగ్రహించాడట. ఈ నలుగురు ఎవరు అంటే షద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు. స్తోత్ర. ఈ నలుగురు ఎవరు? షద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు. ఈ నలుగురు జ్ఞానం కలిగిన వాళ్ళట. ఈ జ్ఞానం ఎటువంటిదనంటే, ఈ జ్ఞానం ఎంత గొప్పదంటే, ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు అని పిలువబడుతున్న వారు, స్కాలర్స్ ఉంటారు కదండి, జ్ఞానులు, అన్నిట్లో మేధావులు, శాస్త్రాలు, సకల శాస్త్రాలు తెలిసిన వారు ఉంటారు కదా, జ్ఞానులు అంటారు వాళ్ళని. ఆ బబులోను దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరిలో వీళ్ళ జ్ఞానం 10 వంతుల శ్రేష్టమైనదిగా ఎంచబడిందట. చదవండి ఆ మాట కూడా కింద 20వ వాక్యం, 20వ వాక్యం, అదే అధ్యాయం 20వ వాక్యం. వారు రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమన్నంతటను
శకునగాండ్ర కంటెనో గారడి విద్య గలవారి కంటెనో 10 వంతుల శ్రేష్ఠులని తెలియబడెనో. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు గట్టిగా గట్టిగా కొట్టాలి, గట్టిగా కొట్టాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆ దేశంలో ఉన్నటువంటి సకల శాస్త్ర ప్రవీణత తెలిసినటువంటి జ్ఞానము వివేచన కలిగినటువంటి శకునగాండ్ర కంటే, గారడి విద్య తెలిసిన వారి కంటే, జ్యోతిష్యుల కంటే కూడా వీళ్ళ జ్ఞానం ఎలా ఉందట? 10 వంతులు శ్రేష్టమైనదిగా ఉందట. ఎవరి జ్ఞానం? షద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు. ఎందుకు? ఎలా? ఎవరిచ్చారు ఈ జ్ఞానం? ఎవరిచ్చారు? ఈ నలుగురికి జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడు, పరలోకమందున్న దేవుడిచ్చాడు. స్తోత్ర, హల్లెలూయా. వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే అసలు ఆ దేశంలోనే వాళ్ళకి మించిన వాళ్ళు. అంటే రాజు ఏ ప్రశ్న అడిగినా ఆ ప్రశ్నకి ఏం చేశారు? జవాబు చెప్పేశారండి. మిగిలిన వారు జ్ఞానులు ఉన్నారు కదా, ఆ దేశంలో జ్ఞానులు ఉన్నవారు కదా, వాళ్ళు వీళ్ళకంటే వయసులో పెద్దవాళ్లే. వయసులో పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా ఆ జ్ఞానం వాళ్ళకి లేదు. అంటే వాళ్ళకున్నది లోక జ్ఞానమే, కానీ వీళ్ళకుంది దైవ జ్ఞానం. దైవ జ్ఞానం గొప్పదా, లోక జ్ఞానం గొప్పదా? చెప్పండి. దేవునికి ఎక్కువ జ్ఞానం ఉంటుందా, మనిషికి ఎక్కువ జ్ఞానం ఉంటుందా? దేవునికి ఎక్కువ జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే మనకున్న జ్ఞానంతో ఇంకొక గంటలో ఏం జరగబోతుందో మనం ఏమీ చెప్పలేం. చెప్పగలిగితే మన అహ్మదాబాదులో ఆ ఫ్లైట్ క్రాష్ అవుతుందా? చెప్పండి. చెప్పగలిగితే ఇదిగో ఇప్పుడు ఆ టేకప్ అవుతున్నటువంటి విమానం కూలిపోతుంది అని ఎవరికైనా తెలిసిందనుకోండి, ముందుగానే ఏం చేస్తారు? వెళ్ళకుండా ఆపేసేవాళ్ళు కదా. మరి ఎందుకని వెళ్ళకుండా ఆపేయారు? ఏం జరుగుతుందో వాళ్ళకి తెలీదు. అది దేవునికి భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. అంటే జరిగిందంతా ఆయనకి తెలుసు, జరుగుతుంది ఆయనకి తెలుసు, జరగబోయేది ఆయనకి తెలుసు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో ఉండే సర్వాధికారి అయిన దేవుడు. స్తోత్ర, హల్లెలూయా. ఆయనకి తెలియందంటూ, ఆయనకు మరుగైందంటూ ఏది లేదు. అందుకే ఆ జ్ఞానం, ఆ దేవుడు ఆ జ్ఞానాన్ని షద్రక్, మేషక్, అబేద్నెగోలకి ఇచ్చాడు, దానియేలుకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వాళ్ళు దైవ భయము కలిగిన వాళ్ళు, దేవుడంటే భయభక్తులు కలిగిన వారు. ఇందాకేం చెప్పాను? యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు మూలం. అంటే ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరికంటే వీళ్ళు 10 వంతులు శ్రేష్టమైన జ్ఞానం కలిగిన వారికి ఎంచబడ్డారంటే ఆ జ్ఞానం వీళ్ళకి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఎలా ఇచ్చాడు? వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. రాజు సైతం ఆశ్చర్యపోయాడు. వీళ్ళ వయసు ఎంత, వీళ్ళ కథ ఎంత? నా దేశంలో ఉన్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి జ్ఞానులు చెప్పలేని మాటలు వీళ్ళు చెప్తున్నారేంటి? ఆశ్చర్యపోయాడండి, ఆశ్చర్యపోయాడు. ఎక్కడిది ఆ జ్ఞానం? దేవుడిచ్చాడు వాళ్ళకి. ఆ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళని ఏం చేశాడు తెలుసా? ఆ జ్ఞానులందరికంటే వీళ్ళని ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. గట్టిగా 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 దేవునికి స్తోత్రం చెబుదాం. ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టాడు. అలా నిలబడడానికి గల కారణం ఏంటి? వాళ్ళు జ్ఞానము కలిగిన వారు. ఈ జ్ఞానం వాళ్ళకి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున. ఒకసారి రాజుగారికి కల వచ్చింది. చక్రవర్తికి, బబులోను చక్రవర్తి నెబుకద్నెజర్. చరిత్రలో చదువుకునే గురించి ఉంటుంది నెబుకద్నెజర్ గురించి. ప్రపంచ చక్రవర్తి నెబుకద్నెజర్. ఈ నెబుకద్నెజర్ మనవడే సద్దాం హుసేన్. చచ్చిపోయాడు కదండి, ఇరాక్ అధ్యక్షుడు ఉన్నాడు కదా, చచ్చిపోయాడు. అమెరికన్స్ చంపేశారు కదా ఆయన్ని యుద్ధంలో కదా, అండర్ గ్రౌండ్లో ఎక్కడ ఉన్నప్పుడు అతన్ని చంపేశాడు. ఉరి తీసి చంపేశారు అనుకుంటాను పట్టుకొని. సద్దాం హుసేన్ అనేటువంటి వాడు ఎవడో తెలుసా? నెబుకద్నెజర్ మనవడు, ముని మనవడు. ఆ సద్దాం హుసేన్ ముని తాత ఆయన నెబుకద్నెజర్. ఆ నెబుకద్నెజరుకి ఒక కల వచ్చింది. ఆయన అప్పుడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు. ప్రపంచాన్ని పరిపాలించే వాళ్ళని చక్రవర్తులు అంటారు. చక్రవర్తి, రాజు అంటే ఒక దేశానికి
పరిపాలించేవాడు. చక్రవర్తి అంటే అన్ని దేశాలని పరిపాలించేవాడు. అతనికి ఒక కళ వచ్చింది. అది ఆ కళ ఎందుకు వచ్చిందంటే, నేను ఇప్పుడు రాజుగా ఉన్నాను కదా, నేను ప్రపంచాన్ని జయించున్నాను కదా, నా తర్వాత ఎవరు నన్ను జయించి ఎవరు నా సింహాసనం మీద కూర్చుంటారు, నా తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అని తనకు ఒక ఆలోచన కలిగింది. నా తర్వాత ఎవరు కూర్చుంటారు దీంట్లో అని ఆలోచన కలిగింది. అలా ఆలోచించి తను పడుకుంటే దేవుడు అతనికి ఒక కళ చూపించాడు. ఆ కళలో బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రతిమ, అంటే ఒక విగ్రహం. ఆ విగ్రహం ఎలా ఉందంటే, శిరస్సు బంగారం, ఈ భుజములు ఈ రొమ్ములు వెండి, ఈ ఉదరం తొడలు ఇత్తడివి, పైన కింద మోకాల నుంచి పాదాల వరకు ఇనుము మట్టితో కలిసింది. అంటే బంగారంతో ఉంది ఆ విగ్రహం, వెండితో ఉంది, ఇత్తడితో ఉంది, ఇనుముతో మట్టితో కలుస్తుంది ఆ విగ్రహం. బ్రహ్మాండమైన విగ్రహం కనిపించింది అతని కలలో. ఆ తర్వాత ఆకాశం నుంచి ఒక పెద్ద రాయి ఆ విగ్రహం మీద పడి ఆ విగ్రహాన్ని తుత్తునీలుగా పొడుం చేసి వదిలిపెట్టింది. ఇది కనిపించింది ఆయనకి. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే, కనిపించిన తర్వాత ఈయన పొద్దున్నే లేచినప్పుడు కళ మర్చిపోయాడు. కళ మర్చిపోయాడు. ఎవరైనా జ్ఞాపకం చేస్తే ఆ కళ గుర్తొచ్చేటట్లుగా ఉంది. కొన్ని కళలు మనకు కూడా వస్తాయి, పొద్దున్నే మర్చిపోతాం. కొన్ని గుర్తుంటాయి, కొన్ని మర్చిపోతాం. కొన్ని సందర్భాన్ని బట్టి గుర్తొస్తాయి. నాకు రాత్రి కళ వచ్చింది కదా అని. ఇప్పుడు నెబుకద్నెజరు కూడా అలాగే మర్చిపోయి ఏం చేశాడంటే, తన దేశంలో ఉన్నటువంటి జ్ఞానులైన వారందరినీ పిలిపించాడు. జ్ఞానులైన వారిని, వీళ్ళు ఏ జ్ఞానం కలిగిన వారని చెప్పాను? లోక జ్ఞానం కలిగిన వాళ్ళు, లోకంలో ఉన్న శాస్త్రాలు చదివినటువంటి వాళ్ళు పిలిపించి, అరే రాత్రి నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ భావాన్ని మీరు చెప్పండి. మీరు ఎవరైతే ఆ కళ భావాన్ని చెప్తారో నేను వాళ్ళని బహుమానాలు ఇచ్చి హెచ్చిస్తానన్నాడు. గొప్ప బహుమానాలు ఇచ్చి మిమ్మల్ని హెచ్చిస్తానన్నాడు, రాజ్యం మిమ్మల్ని హెచ్చిస్తానన్నాడు. చెప్పకపోయారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని పాడు దెబ్బలుగా చేస్తానన్నాడు. రాజుల పరిపాలన ఎలాగే ఉంటుంది మరి, అవునా కదా? ఎందుకంటే ప్రజాస్వామ్య పరిపాలన వేరు, రాజుల పరిపాలన వేరు. అప్పుడు రాజు ఏం చేశాడంటే, వీళ్ళు ఏం చేశారంటే, జ్ఞానులు ఏం చేశారంటే, రాజా ఆ కళ మాకు చెప్పండి, ఆ కళ భావాన్ని మీతో చెబుతా ఉన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, నాకు కళ గుర్తులేదురా అన్నాడు. ఇలా గుండెలు ధామును పగిలిపోయాయి. అర్థమైందా? గుండెలు పగిలిపోయాయి. ఇదేంట్రా బాబు, ఎవరైనా కళ చెబితే కళకు అర్థం చెప్తారు, కానీ ఈ కళ చెప్పకుండా కళ కూడా మర్చిపోయాను అంటున్నాడు. వాడికి వచ్చిన కళ మనకేం తెలుసని వీళ్ళు మనసులో తిట్టుకుంటున్నారు. అంతే కదండి. నాకు కళ వచ్చింది రాత్రి, నాకేం కళ వచ్చిందో మీరు చెప్పగలరా? చెప్పండి. పోనీ మీరు కళ్ళగా అంటారు, మీకే కళ వచ్చిందో నేనేం చెప్పగలనా? చెప్పండి. ఒకవేళ అయ్యగారు నాకు ఇలా రాత్రి కళ వచ్చిందని మీరు చెప్తే, ఆ కళను బట్టి దాని భావాన్ని మేము చెప్పగలుగుతాం. అసలు మీ కళ ఏం వచ్చింది? అయ్యా రాత్రి కళ వచ్చింది, నేను మర్చిపోయా, నీకు తెలిస్తే చెప్పండి, నేనేం చెబుతాను, అవునా కదా? ఇప్పుడు ఇలా పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు కళ చెప్పకపోతే, కళ భావాన్ని చెప్పకపోతే వీళ్ళ కుటుంబాలను నాశనం చేస్తానన్నాడు. అప్పుడు వాళ్ళు గడగడ వణిగిపోతున్నారు. అప్పుడు అతను అన్నాడు, ఇప్పటి వరకు నిష్కారణంగా నా ధనాన్ని మీకు హెచ్చించి మిమ్మల్ని పోషించాను కదరా, మిమ్మల్ని, మీ భార్యని, మీ పిల్లల్ని పోషించాను కదరా, అనవసరంగా నా డబ్బంతా మీరు తినేస్తున్నారు కదరా, కనీసం కళను చెప్పమంటే చెప్పలేకపోతున్నారు ఏంటారు మీరు? మీ కుటుంబాలన్నింటినీ నాశనం చేపిస్తాను రేపు, ఈ పాటికి మీరు ఒక్కరు కూడా మిగలరు భూమి మీద అన్నాడు. ఈ విషయం తర్వాత దానియేలు గారికి తెలిసింది. ఈ విషయం అప్పుడు ఆయన లేడు, ఆయన ఏదో పనుల మీద వెళ్ళిపోయాడు. తర్వాత ఈ విషయం దానియేలు గారికి తెలిస్తే, దానియేలు గారు మరి జ్ఞానుల్లో ఈయన కూడా ఉన్నాడు కదండి, అవునా కదా? అక్కడ ఆ దేశంలో ఉన్న జ్ఞానుల్లో ఈయన కూడా ఉన్నాడుగా, జ్ఞానుల్లో ఎంచబడిన వాడు ఈయన కూడా ఉన్నాడుగా, వాళ్ళకంటే ఈయన జ్ఞానం కలిగిన వాడు ఎంచబడ్డాడుగా. ఇప్పుడు వాళ్ళతో పాటు ఈ దానియేలు గారిని కూడా చంపేస్తారు. కాబట్టి ఈ విషయం తెలుసుకున్నటువంటి దానియేలు గారు ఏం చేశాడంటే, వెంటనే తన స్నేహితులైన షద్రక్, మేషక్, అబేద్నెగోను వెంటబెట్టుకుని రాజు అధిపతి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు, మంత్రి దగ్గరికి. అయ్యా, రాజు ఇలా శాసనం చేశాడట కదా, రేపు ఈ వేళకి బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ చంపేస్తానని చెప్పాడంట కదా, వాళ్ళ కుటుంబాలన్నీ నాశనం చేస్తానన్నట్టు కదా, దయచేసి నన్ను రాజు దగ్గరికి తీసుకెళ్ళండి, నేను రాజుతో మాట్లాడతానన్నాడు. తీసుకెళ్ళాడు, నిలబెట్టాడు. చెప్తావా
నువ్వు కళభావాన్ని చెప్తావా అంటే నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి అన్నాడు. అప్పుడు వెంటనే ఆ రాత్రి వేళ ఆయన స్నేహితులు అందరూ కలిసి రాత్రి అంతా ప్రార్థన చేస్తే దేవుడు ఆ నెబుకద్నెజరుకి కలలో ఏదైతే కనిపించిందో ఆ కళ భావాన్ని రెండింటిని కూడా దానియేలు గారికి తెలియచేశాడు. స్తోత్రం, హల్లెలూయా. రెండింటిని తెలియచేశాడు. దానియేలు గారు సంతోషంగారు. అప్పుడు ఆయన వెంటనే నన్ను రాజు దగ్గర తీసుకెళ్ళనంటే తీసుకెళ్ళిపోయారు. రాజు ముందు నిలబెట్టారు. అప్పుడు అతను అన్నాడు, ఈ కళభావాన్ని చెప్పడానికి నువ్వు సమర్థుడివేనా అన్నాడు చక్రవర్తి. అప్పుడు ఆయన అన్నాడు, రాజా, ఈ కళను కానీ కళభావాన్ని కానీ నీ దగ్గర ఉన్న గారడి విద్య తెలిసిన వారు కానీ, శకునగాండ్రు కానీ, జ్యోతిష్కులు కానీ, సకల విద్య ప్రవీణత కలిగిన ఎవడు కూడా ఈ కళను చెప్పలేడు, కళభావాన్ని చెప్పలేడు. పరలోకమందున్న దేవుడే ఈ కళను చెప్పగలడు అన్నాడు. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే ఆ కళను అతను చూపించింది ఎవరు? చక్రవర్తి కళను చూపించింది ఎవరు? దేవుడు. కాబట్టి చూపించిన దేవునికే తెలిసిద్ది, దాని భావం కూడా ఆయనకే తెలుసు. అప్పుడు ఆ కళభావాన్ని చక్కగా వివరించి చెప్పాడండి. చెప్తే అసలు నెబుకద్నెజరు సింహాసనం మీద నుంచి దిగి దానియేలు ముందు సాష్టాంగపడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడిది ఆ జ్ఞానం దానియేలు గారికి? చెప్పండి, ఎవరిచ్చారు ఆ జ్ఞానం? దేవుడిచ్చాడు. కాబట్టి అలా దానియేలు గారు ఆ కళభావాన్ని చెప్తే ఆశ్చర్యపడిపోయాడండి చక్రవర్తి. ఆశ్చర్యపడ్డాడు. ఆ తర్వాత ఆయనకి విస్తారమైన బహుమానాలు ఇచ్చి ఆయన్ని ఉన్నతంగా ఘనపరిచాడు. అంతేకాదు, ఆయన బ్రతికాడు, దానియేలు గారు బ్రతికాడు, బబులోనులో ఉన్న జ్ఞానులందరూ బ్రతికారు. అవునా కదా? అదే బబులోనులో జ్ఞానులను నమ్ముకుంటే వాళ్ళతో పాటు ఈయన కూడా చంపేసేవాళ్ళు కదా. చెప్పాను కదా, దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు బ్రతికేది కాకుండా 10 మందిని బతికిస్తారు. ఇప్పుడు ఈయన బ్రతికాడు, ఆ బబులోను జ్ఞానులందరినీ బ్రతికించాడు. ఈయన చెప్పాడు కదండి, రాజు వాళ్ళని వదిలేసాడు. చూసారా ఎంత మేలు చేశాడు? దేవుని జ్ఞానం ఒక మనిషికి ఉంటే ఆ జ్ఞానం ఆ మనిషిని కాపాడుతుంది, అతని ద్వారా ఇతరులను కాపాడుతుంది. అది దైవ జ్ఞానం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది దైవ జ్ఞానం. కాబట్టి ఈ జ్ఞానం వీళ్ళకి ఎక్కడదంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఆ జ్ఞానం దేవుడే వాళ్ళకి అనుగ్రహించారు. సకల ప్రవీణత, సకల జ్ఞానము, వివేచన, ఆ దర్శనాలకి కళలకి అర్థం చెప్పగలిగినటువంటి జ్ఞానం, తెలివి దేవుడు వాళ్ళకి సమృద్ధిగా దయచేశాడు. ఆ జ్ఞానంతోనే ఆ బబులోను దేశంలో, దేశం కాని దేశంలో, ఆ బానిస దేశంలో ఎలా ఉన్నారు? వాళ్ళు ఉన్నతంగా బ్రతికారు. ఎలా ఉన్నతంగా బ్రతికారు? బానిస బ్రతుకులు ఎలా ఉంటాయి చెప్పండి? బానిసలుగా కొనిపోబడ్డారు కదండి. బానిసలుగా కొనిపోబడ్డ వాళ్ళు ఆ దేశంలో ఎలా ఉన్నారు? ఉన్నతంగా బ్రతికారు. అలా ఉన్నతంగా బ్రతకడానికి కారణం ఏంటి? వాళ్ళకున్న జ్ఞానం. ఆ జ్ఞానం ఎక్కడిది? దేవుడిచ్చింది. ఎలా ఇచ్చాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన. కాబట్టి ఆయన యందు భయభక్తులే మనిషికి ఏం కలుగజేస్తాయి? జ్ఞానాన్ని. ఏ జ్ఞానం? పరలోక జ్ఞానము, పైనుంచి వచ్చే జ్ఞానం. ఈ జ్ఞానం ఎటువంటిది? పవిత్రమైనది కదా, సులువుగా లోబడేది, మృదువైనది, కనికరము కలిగింది, పక్షపాతం లేనిది. అది జ్ఞానం. ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మీరు, మీ పిల్లలు ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ జ్ఞానాన్ని దేవుడు మీకు ఇవ్వాలంటే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. మీ పిల్లల్ని ఆ భయభక్తులతో పెంచండి. అప్పుడు దేవుడు ఆ జ్ఞానాన్ని మీకు ఇస్తాడు, మీ పిల్లలకి ఇస్తాడు. లేకపోతే ఆయన యందు భయభక్తులు లేకుండా మనం మన జ్ఞానం మీద ఆధారపడ్డాం అనుకోండి, మనకు బాగుపడటం చేత కాదు, వాళ్ళకి బాగుపడటం చేత కాదు. మనకి ఆ జ్ఞానం ఉండదు, వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదు. ఒకరిని చూసి ఒకరు తిట్టుకోవటం, ఏడ్చుకోవటం, కరుచుకోవటం తప్ప ఇంకేం ఉండదు. అవునా కదా? కాబట్టి మంచి జ్ఞానం, దైవ జ్ఞానం కలిగి మీరు మీ పిల్లలు ఉన్నారంటే మీరు మీ పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. చివరికి ఒక మాట చదువుకొని ముగించేసుకుందాం చూడండి.
115వ కీర్తన 13వ వాక్యం చదవండి. 115వ కీర్తన 13వ వాక్యం. 115వ కీర్తన 13వ వాక్యం. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. ఇంకా యెహోవా మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందించును. గట్టిగా చెప్పలు కొడదాం, గట్టిగా కొట్టాలి, గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి పిల్లల్ని పెద్దల్ని ఆయన ఏం చేస్తాడట? దీవిస్తాడట. మిమ్ములను మీ పిల్లలనైనా వృద్ధి పొందించును అన్నాడు. కాబట్టి ఆ జ్ఞానం మీకు మీ పిల్లలకు ఉండాలంటే, మీరు మీ పిల్లలు వృద్ధి పొందాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి మీరుండండి. ఆ క్రమంలో పిల్లల్ని పెంచండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. కృపను పరిశుద్ధాత్మని మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.